ఈ 5 ఫుడ్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ చూస్తూనే ఉంటాం. మరి వెయిట్ లాస్ అవుతారో లేదో తెలియదు, కానీ మైండ్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోతుంది, రైట్? అయితే ఈ టాపిక్ ని నేను మీకు చాలా సింపుల్ గా చెప్పేస్తాను. వెయిట్ లాస్ ఎప్పుడు అవుతుంది? క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు, తక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు. మరి తక్కువ ఫుడ్ తీసుకుంటేనేమో చాలా మందికి ఆకలిగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పిక్ చేసుకోవాలంటే, మీరు చాలా సేపు వరకు ఆకలిగా ఉండకూడదు, అలాగే సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. దీనికోసం మన దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రోటీన్, ఒకటి వచ్చేసి ఫైబర్. మన ఫుడ్ ప్లేట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 25% ప్రోటీన్ ఉండాలి, 25% ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. ఒకవేళ ఇలా లేకుండా మనం ఎక్కువ కాప్స్ తీసుకున్నాం అనుకోండి, అలాగే దాంతో పాటు చిప్స్ ఇంక్లూడ్ చేయడం గానీ, తిన్న తర్వాత స్వీట్స్ ఇంక్లూడ్ చేయడం గానీ, డిజర్ట్స్ ఇంక్లూడ్ చేయడం గానీ చేసామనుకోండి, ఖచ్చితంగా హై క్యాలరీస్ అయిపోతాయి, హై కాప్స్ అయిపోతాయి అనమాట. దీని వల్ల మనం ఎంత తక్కువ తీసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో గైస్, ప్లీజ్ టేక్ కేర్. మీ ప్లేట్ అనేది ఖచ్చితంగా ప్రోటీన్ అండ్ ఫైబర్